అచ్చలే బాడీకి టచ్ అవుతుంటది అర్థమేనా? ఎవరు చూసిందానా? ఎవరు చూసింది? అంటే ఎట్లా సత్త తిని వేరా? వచ్చామే నా మామే ఎక్కడుంది? బయటికి ఓ ఆడుంది కదా అది కదా తమ్ముడు ఇది కెమెరా పట్టు బాది ఈ మంచికి నీకు రా మంచి ఎమ్మడ ఉండాలంట. అక్కడ మేత మెదులు పట్టాల ఎక్కడ మేత ఉన్నా నన్ను అంత దూరం రానిలేదని చూసుకుంటుండు. వారంలోనే పట్టేస్తుంది అక్కడ ఇక్కడ మూతుంది ఇక్కడనే. మరే ఇక్కడ ఉండాలా అక్కడ ఉండాలా ఎక్కడ ఉండాలా? నేను అదే వచ్చింది ఇక్కడ నాకల మాకమే మీది బయటికి వెళ్ళనా? బయటికి వెళ్ళా ఇక్కడ అక్కడే వచ్చాడన్నా అక్కడే వచ్చాడు. మరి ఇక్కడ రాయి ఉంది ఎక్కడ కనట్ట పక్కనే అచ్చలే అప్పుడే రాచ్చు కదా ఏడికి నీకు ఇంత గోము అక్కడ వస్తున్నా నేను వస్తా పని నేను ఎత్తుకు వస్తాను ఇది ఆనం అది గాలి మొత్తది పట్టుకున్నాక నువ్వు తప్పది దగ్గర ఇటు రాండి అన్న నా వెనక్కి రండి. బాది అన్న ఏ దగ్గర మా కెమెరామెన్ ఇలా పనులు ఉన్నాడు. ఇటు రండి అక్క ఇటు రానా వల్ల తీసుకురా పిలుస్తారు అట్లా వల్ల తీసుకురానా? వల్ల లేదా? వల్ల కూడా లేదు కదా. మాకు ఇది కొంచెం ఊపి నీకుంటుందన్న దగ్గర అన్న దూరం ఉండదు. పాత వల్ల యాదైతే ఇక్కడ దానికి పడగెత్తి నీకనమాట. పామి అన్న ఆ మంచిని కాదని నిన్నేం రాదు, నీ వద్దు కత్తి రాదు. భయపడతాడు. నేను కొంచెం దూరం ఉండాల. అట్ట పడిందంటే బేగా నాడి అవసరం ఇందేగా ఫోటోలు చూస్తే ఫోటోలు వస్తుంది దీనికి. అట్ట ఎన్ని రెట్లు తిరుగుతా చూడేదా. ఇప్పుడు నువ్వు చూసుకుంది మేలేనా? పొరపాటుని ఇప్పుడు ఆ పెద్ద మంచి చేయి కుట్టిట్టాడా ఏమో డబ్బు మరి అన్నంకే నువ్వు డబ్బా తీసుకుందామని చెట్టులో పెట్టిట్టు అనుకో, చేతులు కడుక్కుందామని కష్టం ఉండనమాట. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా. దీన్ని తెలుగులో నాగపాము అంటారు, హిందీలో నాగ అంటారు, సైంటిఫిక్ నేమ్ నాజా అంటారు. ఫ్రెండ్స్ ఇలాంటి పాములు కరిస్తే నాటు వేద్దాం మంత్రాలు తాయతలని చాలామంది పోతుంటారు అనమాట. నాటు వేద్దాం తుక్కు మనం ఇలాంటి పాములు కరిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలా. నాటు వేద్దాం మంత్రాలని పోకూడదు అనమాట. ఇదేమో ఊకుంటే తట్టలేదు, డైరెక్ట్ బయట చేయనిపోతుంది. కర్ర నీకే చూస్తుంది కదా.
అయితే చూసావా మరి అది ఎట్లా పడు ఇట్లా పాము చూడనా అబ్బా దూరం ఉండబ్బా వెయ్యి దీన్నే ఇంకా దానికి కన్ను పెడితే దాని మీదకి ఏమిటది అక్క దీని కన్ను. ఫ్రెండ్స్ ఎవరికైనా కానీ ఫ్రెండ్స్ ఇలా రైతన్నలు చాలా మంది రైతన్నలు రాత్రిపూట పొలాన్ని కూడా సుంటారు. దయచేసి చెప్తున్నా, మీరు రాత్రిపూట వాటర్ పొలాన్ని నీళ్ళు కట్టడానికి వస్తే పంచ కిందకి ఇడుచుకొని రండి. ఎందుకంటే పాములు ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. రసలోనే ఉండొచ్చు, దండ మేరన ఉండొచ్చు, ఎక్కడ ఉండేది తెలుసు అనమాట. అవి ఒకవేళ మనం పొరపాటున దీని తోక తుక్కితేమనుకో ఇదేం చేస్తుంది వెంటనే కరుస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఒక టార్చ్ లైట్ రాత్రిపూట వచ్చేటప్పుడు టార్చ్ లైట్ ఒక కట్ట పెట్టుకుని ఉండాల. పంచ కట్టుకున్న సుంటారు కదా రైతన్నలు, పంచ కింద ఇడుచుకునే రాలా. ఎందుకంటే ఒకవేళగా పంచని మనం పాము ఒకవేళ మనం కరవాలని వచ్చాననుకో పంచకు పడుతుంది అనమాట. సగం మేటు పంచకే పడుతుంది అనమాట. పూర్తిగా మన కండలేకి పనులు దిగకుండా పంచకు పడే ఛాన్స్ ఉంటుంది, అంటే తీబేట అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేనేమంటానంటే ఎవరైనా ఫస్ట్ మన వద్ద ఒక కట్ట టార్చ్ లైట్ ఉంటే ఇదేమనుకుంటుందంటే బాయ్ ఏదో మంచి వస్తున్నాడని పక్క తొలిపోతానమాట. ఇప్పుడు ఆ స్టిక్ ఉంది కదా, ఆ స్టిక్ ఇప్పుడు భూమికి ఇటు వస్తుంది అనుకో దీనికి వైబ్రేషన్ తిరిగిన బాడీకి టచ్ అవుతుంటుంది. అర్థమేనా? దీని బాడీకి అర్థమేనా అన్న? అట్లా ఎవరైనా కానన్నా ఇప్పుడు రైతన్నలు బాగుంటే అందరూ బాగున్నట్టే. రైతన్నే ఇప్పుడు మనకి అందరికి అన్నం పెడుతున్నాడంటే రైతన్నే. నాకు తెలిసి రైతన్న బాగుండాల. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. ఇప్పుడు రైతన్న పని చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు టైం లేదు వీళ్ళకి, వీళ్ళు పని చేసుకున్నాను అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఇప్పుడు బంధించడం జరుగుతుంది. అన్న ఒక సంచి తీసుకురాపో అన్న, మరి తేపో అన్న, సంచి తేపో. ఏరా సంచి దాచినమా ఇట్లా నల్ల సంచిలోకి వేసుకునేంత వరకు పెట్టలే. నా డబ్బా తెచ్చుకుంటే బాగుండే. డబ్బా లేదు కదన్నా, ఇంకా సంచిలోనే వేసుకుని మళ్ళీ దీన్ని ఆ మంచికి ఇతలకి ఒక పెడలు ఉంటే చూడండి, పెడలు తీసుకురా. పెడలు లేవా? పెడలు పిల్లలు అట్టోటి ఇటోటి పెట్టు. గాలి కాదు, పాము దాంట్లో దూరేతట. అట్లా ఆ కలం కూడా చూసి చల్లండి అన్ని చల్లు. ఏ అన్నోట ఊగ అక్కడోటి ఇక్కడోటి పెట్టాడు. పాము ఫోన్కి అది ఏది మరి వల్ల మట్టి పాము పడదా? అదంతే మరి అక్క. వరగలనుకుంటే మా అమ్మ ఆడనే ఉంటుంది. ఆయన ఫోన్ చేద్దాం, నంబర్ ఉంటుంది చెయ్యని చేయరా మరి రాని అంటే అప్పుడు ఫోన్ చేయాలి. ఆ మంచి ఈ పిల్లవాడిని ఫోన్ చేయకుండా సగం సేపే మేము చూసుకుంటున్నా బట్టి మామేం వండి అర్థంగా అక్కడన్నా బాని ఇక్కడన్నా బాని కుప్పలే బాని అట్లాంటి బాని పొలంలో పోతే మనకి మన పని ఆగిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ రైతన్న పొలంలో దీన్ని రిస్క్ చేయడం జరిగింది. దీన్ని తీసిపోయి ఎక్కడైనా సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలిపెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మా పని మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. ఇది అన్న జై హింద్, జై భారత్.